పంచాయతీగా ఎన్నికైనటువంటి విలేజ్ ఏ కార్యక్రమం బాగుంటుంది తీసుకున్నా, ఏ కార్యక్రమం ఉన్నా, ఏ ముఖ్యమంత్రి ఉన్నా, ఏ పార్టీ ఉన్నా తనకంటే గ్రామాభివృద్ధిలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించింది. కాబట్టి ఈ పుస్తకంలో ఈ హృదయ గ్రామం అనేది మొత్తం పోటీ తనలో ఉంటే బాగుంటుంది, నేనుంటే గ్రామం ఉన్నట్టే, గ్రామం ఉంటే నేను ఉన్నట్టే. కాబట్టి ఒక సగం పేజీ ఫస్ట్ పేజీని తన గ్రామానికి కేటాయించడం జరిగింది. ఇట్లా మీరందరూ కూడా మీ దగ్గరికి చదివితే ప్రతి కూడా కాన్సెప్ట్ అయిన పర్వాలేదు, మంచి కలర్ఫుల్ ఫోటోలు ఉండాలని ఉద్దేశంతో కలర్ఫుల్ ఫోటోలు పెట్టుకున్నాం. అదేవిధంగా ఎన్నో ఫోటోలు అంటే తన ఇన్ని 71 సంవత్సరాల అంటే 50 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితమైన ఏదైనా కానీ అన్ని ఫొటోస్ మనకు ఉండే అందరూ మీరు సెలెక్ట్ చేయడము ఇదంతా ఒక లాంగ్ ప్రాసెస్ గా మనం ఇలా చేసి సక్సెస్ సాధించినాం. దీనికి ఇంకా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మన అతిథి శ్రీ గోవర్ధన్ రెడ్డి గారిని కోరుతున్నాం. సభాధ్యక్షులు దిలీప్ రెడ్డి గారు, మరి ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి ముఖ్యులు లోకకుమారెడ్డి గారు ఈ కార్యక్రమానికి మరి పుస్తకాన్ని రాయడానికి 6 నిమిషాలు కష్టపడి దాదాపు తక్కువ టైంలోనే ఈ పుస్తకాన్ని మరి మనందరికీ అందించినటువంటి చిన్న మాషన్న గారికి, మరి ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారికి, మరి 94 సంవత్సరాలు ఉన్నప్పటికీ లోకకుమారెడ్డి గారితో ఉన్నటువంటి అనుబంధంతో మరి ఇక్కడికి వచ్చినటువంటి మాజీ జడ్పీటీసీ అంకుల్ గంగారాం గారికి, మరి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించినటువంటి మరి పెద్దలు ముత్తు భూమారెడ్డి గారికి, అదేవిధంగా రాజమల్లి గారికి, వేదిక నగరించిన పెద్దలందరికీ, ఎందుకంటే చాలా మంది ఉన్నారు, పేరు తీసుకుంటే సమయం సరిపోదు కనుక మరి ఇప్పటి వరకు మాట్లాడినటువంటి తన యొక్క జీవిత చరిత్ర, తన యొక్క ప్రస్థానం, మరి ఏ విధంగా తను బాల్యం నుంచే మరి రాజకీయాల పట్ల కావచ్చు, లేకుంటే తను నమ్ముకున్నటువంటి వ్యక్తుల కొరకు ఏ విధంగా పని చేయాలి అని చెప్పి ఆయన అనుకున్నటువంటి విషయాన్ని తన మనసులో ఉన్నటువంటి మాట కావచ్చు, తను చేసినటువంటి కృషి కావచ్చు, ఈ గ్రామానికి కావచ్చు, డిసిసిబి కావచ్చు, డైరీకి కావచ్చు, ఇవన్నింటినీ కూడా దాంట్లో పొందుపరచడం జరిగింది. నిజంగా కూడా 2009లో నేను మరి అప్పుడైతే నాకు కేసీఆర్ గారు ఫోన్ చేసి ఉద్యమానికి రమ్మన్నప్పుడు నేను మున్సిపల్ ఇండిపెండెంట్ గా నిలబడ్డప్పుడు నాకు టికెట్ రాకపోవడంతో నన్ను కేసీఆర్ గారు ఆహ్వానించడం జరిగింది పార్టీకి. కానీ నేను కొద్దిగా ఏ పార్టీ నుంచి అయితే వెళ్ళినా అదే పార్టీకి వెళ్దామని అనుకున్నప్పుడు భూమారెడ్డి గారికి ప్రస్తావించడంతో ఆయన ఆ రోజు వెళ్ళిన తర్వాత 2009లో మళ్ళీ నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మేమిద్దరము ఎక్కడ కూడా ఏ ఒక్క రోజు కూడా మా మధ్యన డిఫరెన్సెస్ లేవు. 2014లో మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఆయనకు ఒక మంచి పొజిషన్ వచ్చినప్పటికీ నాకు ఎటువంటి పొజిషన్ రాకపోవడానికి కారణాలు మీ అందరికీ తెలుసు. కానీ చెప్తే బాగుంటుంది, రాజకీయ కారణాలు, మరి వెన్నుపోటు ఎవడెట్లా వచ్చినా ఆయన తెలుసు. కానీ ఈ మండలానికి సంబంధించిన ఒక వ్యక్తి నాకు అన్నాడు, తిట్టినా భూమారెడ్డి సార్లు చెప్పాడు, పెట్టినా భూమారెడ్డి సార్లు పెట్టాడు, భూమారెడ్డి సార్లు నమ్ముకోని చెప్పాడు. నిజంగా కూడా ఆయనని నమ్ముకున్నందుకు 2000 అంటే ఏదైతే డిసిసి ఎలక్షన్స్ లో ఫిబ్రవరి 17 కేసీఆర్ గారి బర్త్డే, కేసీఆర్ గారి బర్త్డేనే గోవర్ధన్ రెడ్డి గారు బలంగా ఆయన తీసుకపోయి ఇచ్చినటువంటి చిట్టే ఆ రోజు నన్ను డిసిసి చైర్మన్ హోదా వరకు తీసుకుపోయింది. మా దగ్గర ఉన్నటువంటి వ్యక్తి నాకు డైరెక్టర్ పోస్ట్ లేకున్నా కేసీఆర్ గారితో నేర్పించుడు, మంచిర్యాల నిర్మల ఏదో ఒకటి తక్కువ గోవర్ధన్ డైరెక్టర్ చేసుకుని రమ్మని అన్ని చెప్పడంతో ఈరోజు నేను డైరెక్టర్. సరే, అది లాస్ట్ లో రాజకీయ గేట్లు నడుస్తూ ఉంటాయి. మరి నన్ను కాదు అని అనుకున్నానికి ఇవాళ ఏమైందో మీరు అందరూ చూస్తూ ఉన్నారు. అందుకే అంటారు కదా, కర్మ అనేది మన కళ్ళ ముందరనే కనిపిస్తుంది. ఏ రోజు ఎదుగుతారు కాదు, మనం ఎదుగుతున్నాం కనుక మనకు సమానంగా ఇంకోళ్ళని ఎదుగలియాలనేది సూత్రం భూమారెడ్డి సార్ ఉన్నది. ఆ వ్యక్తి చెప్పినప్పటి నుంచి తనని నమ్ముకున్న ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక చిన్న విషయంలో కూడా మనకు డిఫరెన్సెస్ లేవు. తిట్టినా పడుతున్నాం కానీ మళ్ళా పిలిచి పెడుతున్నాడు, తిట్టి అన్న కూడా పెడుతున్నాడు. మరి అన్ని కూడా చెప్తూ మరి ఒకటే ఎప్పుడు నాతో అంటా ఉంటాడు భూమారెడ్డి సార్. ఏమని రామచంద్ర గారు చెప్పిన మాట ఇప్పుడే ఇట్లా కన్నా చెప్పాడు, అదే గవర్నర్ ఒకసారి కూడా సీసీ రోడ్డు చూసి రాపురా ఫస్ట్ టైం భూమారెడ్డి గారు సీసీ రోడ్స్ ఇంట్రడ్యూస్ చేసిండు, దాని మెరిట్స్ డిమెరిట్స్ ఏమో చూసి రానంటాడు. ఆ రోజు వస్తున్నటువంటి సమయంలో మొత్తం పెండ ఉంది, ఆ పెండ అంతా కడుగుతా ఉన్నారు ఊరు వాళ్ళు. అంటే
నెక్స్ట్ డే రామచంద్ర రెడ్డి సార్ ఇన్వైట్ చేసే రోడ్డు చూపించలేదే తను ఏమి మాట్లాడాలి అనేది ఫీడ్బ్యాక్ నాతో తీసుకురావాలనే ఉద్దేశంతో పంపించాడు. సీసీ రోడ్స్ అనేవి కొంత హీట్ తీస్తాయి కానీ శాశ్వతంగా ఉండేటువంటి రోడ్లు అనేది ఆ రోజు తెలుసుకున్నటువంటి వ్యక్తి భూమారెడ్డి గారికి ఇంకా చాలా ఉన్నాయి. మరి ఇంకో విషయం, నా పర్సనల్ విషయం కూడా ఒకటి చెప్పాలి. 94లో నేను 92లో రామచంద్ర రెడ్డి విభజించి ఒక చిన్న విషయంలో నేను 94లో తెలుగుదేశంలో జాయిన్ కావడం జరిగింది. ఎన్నికలు అయిపోయి రామారెడ్డి సార్ గెలిచిండు. నెల 2 నెలల్లో మనకి కామాయికి 3 ట్రాక్టర్లు తీసుకుంటుంది. ఒకటి కామాయి గంగారెడ్డి సార్, ఒకటి బాబు సార్ రెడ్డి, ఒకటి నేను. 3 ట్రాక్టర్లలో తను ఇన్స్టాల్మెంట్ ఫీస్ అయ్యేసరికి నా ట్రాక్టర్ కూర్చోపోయాడు. కూర్చోపోయి అక్కడ పెట్టుకున్నారు ఏది డిసిసి బ్యాంక్లో. లేకపోతే నారాజైనా 94లో నేను వామన్ రెడ్డి సార్ ఇంటికి బాగుంటాను అంటే కోపం వచ్చి తీసుకుపోయాడేమో అనుకున్నాను. అక్కడికి పోయేసరికి గడ్డెన్నది హనుమంతరావు ఎమ్మెల్యేలు ట్రాక్టర్లు ఉన్నాయి. నాకు ఆనందం అనిపించింది. ఆయనకు ఇన్స్టిట్యూషన్ మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి, ఆయన చేస్తున్నటువంటి కార్యం అన్న బ్యాంకుని డెవలప్ చేయాలనే చిత్తశుద్ధి తప్ప ఏ ఒక్క వ్యక్తి మీద పర్సనల్ కాదని చెప్పి ఆయన తెలుసుకోవడం జరిగిందనే విషయాన్ని చెప్తూ, మరి ఈరోజు నేను కూడా డిసిసిబి డైరెక్టర్గా పనిచేస్తున్నాను. అందులో ఉన్నటువంటి కష్టాలు నష్టాలు, ఒక బ్యాంకుని అంటే సెక్షన్ 11కు వెళ్ళినటువంటి అంటే మూతపడేటువంటి బ్యాంకుల్ని మళ్ళీ నడిపించాలి అని అంటే చాలా కష్టమైనటువంటి విషయం. మరి ఇక్కడే దామోదర్ రెడ్డి గారు కూడా ఉన్నారు. వారు కూడా దాదాపు ఒక 38 బ్రాంచ్ని మన జిల్లాకు తీసుకొచ్చారు. మరి ఆదిలాబాద్ జిల్లా యొక్క డిసిసిబి అభివృద్ధిలో భూమారెడ్డి గారి పాత్ర ఎంతో ఉందని చెప్పి చెప్తూ, మరి వారు ఎప్పుడు కూడా చెప్తుండే మా అమ్మాయికి 109 సంవత్సరాలు ఎవరితో ఏమి చేయించుకోలేదని చెప్పి అన్నారు. నేను కూడా ఆశిస్తున్నా రత్నమ్మాయి తీసుకుని వచ్చినట్టుగా మీరు కూడా 100+లోనే ఇంకా ఉండాలి అని చెప్పి అందరినీ భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. ఈ విధంగా తన గురించి మనం మాట్లాడుతూ ఉంటే ఈ 12 గంటల సమయం కూడా సరిపోదు. స్టేజ్ మీద చాలా మంది పెద్ద పెద్ద నాయకులు, తన మిత్రులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు ఉన్నారు. అందరికీ కూడా సారి, ఎందుకంటే సమయభావం వలన ఎవరికి అవకాశం ఇవ్వలేకపోతున్నాం. తన గురించి తన ఎంపీ నేతలు కానీ ఊరు మీద ఉన్నటువంటి అభిప్రాయం ఒక మాటలో చెప్పాలంటే సార్, దాదాపు 12 సంవత్సరాల 9 ఏళ్ళని ఇక్కడ హెడ్ మాస్టర్గా పనిచేసింది. కానీ నేను రాకముందు ఎవరు కూడా చాలా మటుకు గ్రామస్తులు అంటే అంత డీప్గా స్కూల్కి రాకపోయాడు. ఒకసారి మనము అందరినీ ఎడ్యుకేషన్ జరిగినప్పుడు కోవిడ్ గారు కానీ చాలా మంది అట్లా డొనేషన్స్ 5,000, 10,000 ఏమన్నా. అయితే అట్లాంటి టైంలో డిజిటల్ క్లాసులు అనేది స్టార్ట్ అయ్యింది. పిల్లలకు ఒక మండలంలో జిల్లాలో ఎక్కడ డిజిటల్ క్లాస్ అంటే తెలియదు అప్పటికి. కానీ వచ్చింది స్కూల్ వచ్చి ఇట్లనే ఏం రావాలా, ఇట్లా ఉన్నది మేము ఇట్లా అడుగుతా ఉంటే అలా మీరు చేసేది ఏమున్నది స్కూల్లో చిన్న చిన్న 2,000, 5,000, 10,000 మైక్ సెట్ కావాలంటే 20,000 అన్నట్టు మేము అనుకున్నాం అన్నట్టు. తనను అడిగాక ఏం అడగాలా, ఏమున్నది డిజిటల్ క్లాస్ అయితే బాగుంటుంది, మీ పేరు మీద ఉండిపోతారు, ఎంత అవుతుందిరా, 50,000-60,000 అయితే ఒక్క క్షణం కూడా ఆలోచించాను. సరే తీసేసుకో, 5,000 తీసేసుకో, నేను పంపించేస్తాను. అంటే పాఠశాల అన్న గ్రామం అన్న మరి 60,000-70,000 అప్పుడు ఒక 4-5 years బ్యాక్ ఇవ్వడము అని అంటే ఏ దానికన్నా కానీ ముందుకు వస్తుంది. ఏ కన్నా కానీ ఎక్కడైనా కానీ ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. అందరిలో ఉన్నాయి, స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు అందరిలో కూడా తన గురించి చెప్పాలంటే ఒక్కొక్కళ్ళు కూడా 1/2 hour మాట్లాడగలుగుతారు. అట్లాంటి నేత కాబట్టే వారి యొక్క జీవన ప్రస్థానం గురించి అందరికీ తెలవాలన్న ఉద్దేశంకే మనము ఈరోజు ఈ బుక్ అనేది ప్రింటింగ్ అనేది చేసుకున్నాం సార్. మీకు ఖచ్చితంగా మీరు లోక నేతని ఖచ్చితంగా అందరి నోట్ల ఉండేటువంటి వాళ్ళే. మీ ఊరుకు మీ మార్గాలు కూడా లోక కావడం, మీరు లోకానికి అంకితం కావడం అనేది ఇంకా చాలా శుభసూచకం. ఈ విధంగా ఇంకా అనేక పదవులు పొందాలని, ఇంకా తన రాబోయే జీవనంలో ఇంకా అనేక కార్యక్రమాలు చేపట్టాలని, గ్రామానికి కానీ మాకు ఇంకా అనేక మార్గాలు చూపుతూ సూచనలు చేస్తూ ముందుకు సాగాలని కోరుకుంటూ ఇప్పుడు వారు శ్రీ లోకకుమార్ రెడ్డి గారు సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచు. నేడు
డేట్ ఉన్నది కానీ ఆ డేట్ ఇప్పుడు చేయలేదు. రాముడు పౌర్ణమి రోజే ఆ పుట్టినరోజు జరుపుకోవడం ఆనవాయితీ. ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఆనవాయితీ పండుగ. ఈ ఆదిలాబాద్ జిల్లాలో పున్నమైన అమాసైన పట్టుకొని మేము ఇద్దరు ముందుగా ఒక ఆయన వరిపెట్టుకొని ఉన్నాం. ఆయన రామచంద్ర రెడ్డి సార్, ఆయన రామనవమి నాడే చేసుకుంటుండే, డేట్ పట్టకపోతుంది. నేను కూడా కావుడు పౌర్ణమి నాడే పుట్టినరోజు ఎప్పుడు చేసుకుంటూ వస్తున్నా, ఇప్పుడు కంటిన్యూ అదే అవుతుంది. కాబట్టి ఆ సందర్భంగా పుట్టినరోజు సందర్భంగా ఎందుకంటే